గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఇవాళ తన వార్షిక బడ్జెట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శాసన మండలిలో ప్రవేశపెట్టారు. ఊహించని విధంగా ఒక చిన్న రాష్ట్రం, 10 జిల్లాలు మాత్రమే ఉన్న రాష్ట్రం, హైదరాబాద్ లాంటి ఒక మంచి రాజధాని ఉన్న రాష్ట్రం ఒక భారీ బడ్జెట్ని ప్రవేశపెట్టడం, అది కూడా గడిచిన ఏడాది కంటే 15,000 కోట్ల రూపాయల అదనంగా ప్రవేశపెట్టడం ఆసక్తికర పరిణామం. గడిచిన ఏడాది 1,15,000 కోట్లు ఖర్చు బడ్జెట్ ప్రకటిస్తేనే చాలా పెద్ద బడ్జెట్ ఇది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత బడ్జెట్ని ప్రవేశపెట్టారు అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయిన పరిస్థితి. అలాంటిది ఈసారి ఇంకో 15,000 పెంచి 1,30,415 కోట్ల రూపాయల బడ్జెట్ను ఈటెల రాజేందర్ ప్రజల ముందుంచారు. అందులో ప్రణాళికేతరం కింద 62,785 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రణాళికేతర పద్దు కింద పెడితే, ఆసక్తికరంగా ఆశ్చర్యకరంగా ప్రణాళిక పద్దు కింద 67,630 కోట్ల రూపాయలను ఆయన ప్రజల ముందుంచారు. నిజానికి ఏ బడ్జెట్ చూసినా కూడా ప్రణాళికేతర బడ్జెట్ కంటే ప్రణాళిక బడ్జెట్ తక్కువ ఉంటుంది, అభివృద్ధికి తక్కువగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఎక్కువగా జీతభత్యాలు, ప్రభుత్వ రెగ్యులర్ ఖర్చులు, ఇటువంటి వాటికి ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ ఈటెల రాజేందర్ ఈసారి ఒక సాహసం చేశారని చెప్పుకోవచ్చు. నాన్ ప్లాన్ బడ్జెట్ కంటే ప్లాన్ బడ్జెట్ని ఎక్కువగా పెట్టి, ఇది బంగారు తెలంగాణ కోసం ప్రవేశపెడుతున్న బడ్జెట్, ఇది తెలంగాణ అభివృద్ధి కోసం ప్రవేశపెడుతున్న బడ్జెట్, సాగునీటి రంగం కోసం ప్రవేశపెడుతున్న బడ్జెట్, వ్యవసాయ రంగం కోసం ప్రవేశపెడుతున్న బడ్జెట్, నాన్ స్టాప్ కరెంటు కోసం ప్రవేశపెడుతున్న బడ్జెట్, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ప్రవేశపెడుతున్న బడ్జెట్, ఇట్లా చాలా కీలకమైన తమకు మేనిఫెస్టోలో ఏవైతే ప్రధానమైనవి ఉన్నాయో, అలాగే ఏవైతే ఇటీవల కాలంలో ఓట్లు కురిపిస్తున్నాయో వాటికి పెద్దపీట వేస్తూ మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టులను కూడా ఇందులో చేరుస్తూ చాలా పెద్ద బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్లో లోపాలే లేవా? నిజంగా బంగారు తెలంగాణ బడ్జెటేనా ఇది? ఈ బడ్జెట్లో అంకెల గారడీ లేదా? ఆర్థిక మంత్రి కత్తి మీద సాము చేయలేదా? డబ్బు లేకుండానే డబ్బు ఉన్నట్టు చూపించలేదా? కేంద్రం నుంచి తక్కువ వస్తున్నట్టు చెబుతూనే మళ్ళీ ఈ సంవత్సరం ఎక్కువ ఎలా ఆశించారు? చాలా ప్రశ్నలు కూడా ఈ బడ్జెట్ ప్రజల ముందు ఉంచింది. ఇదే ఇవాళ మెయిన్ డిబేట్. రైట్, ఇవాళ మన లెఫ్ట్ అండ్ రైట్లో శ్రవణ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే కృష్ణసాగర్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, కర్ణె ప్రభాకర్ గారు టీఆర్ఎస్ నాయకులు, శాసనమండలి సభ్యులు స్టూడియోలో ఉన్నారు. ఇక వి ప్రకాష్ గారు టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు, రాజకీయ విశ్లేషకులు, అలాగే జూలకంటి రంగారెడ్డి గారు సిపిఎం నాయకులు, మాజీ శాసనసభ్యులు, అండ్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, ప్రస్తుతం బచావో తెలంగాణ లీడర్గా ఉన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మనకి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా ప్రకాష్ గారు నమస్తే. నమస్తే అండి. ప్రకాష్ గారు, ముందుగా ఈ బడ్జెట్, నేను బంగారు బడ్జెట్ అని టైటిల్ పెట్టాను నేను దానికి, కాకపోతే ఆ బంగారుకు పింక్ కలర్ ఇచ్చాను. సో ఈ బడ్జెట్ అద్భుతమైన బడ్జెట్ అని చెప్పి ఈటెల రాజేందర్ గారు చెప్పారు. ముందుగా ఈ బడ్జెట్ ఎలాంటి అద్భుతమైన బడ్జెట్, మీకున్న అనాలిసిస్ ఏంటి దీని మీద? ఏ ప్రభుత్వమైనా కూడా వాళ్ళు ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు, వాళ్ళు ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో, దాన్ని అమలు చేయడం పైన వాళ్ళు ప్రాధాన్యతలు రూపొందించుకుంటారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కూడా అదే చేసింది. మేనిఫెస్టోలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలకు అనుగుణంగానే ఈ మేనిఫెస్టోలో చెప్పిన విషయాలపైననే ఫోకస్ చేసి ఈ బడ్జెట్ కేటాయించారు. నా దృష్టిలో అయితే కేసీఆర్ గారు పదే పదే చెప్తున్న బంగారు తెలంగాణ దిశలో ఇది తొలి బడ్జెట్గా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మేనిఫెస్టో వన్ ఆఫ్ ది ఆథర్గా అందులో ఈ డిస్కషన్లో చాలా విషయాలు మేము అనుకున్నాం. ఏ రకంగా సాధ్యమైతే ఈ విషయాలన్నీ కూడా, అంటే అన్లెస్ మీరు బడ్జెట్లో కనుక ప్రాధాన్యత ఇవ్వకపోయినట్టయితే ఇది ఈ ఒక్కొక్క నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వడం కానీ, 2 బెడ్రూమ్ హౌసింగ్ స్కీమ్ కానీ, ఇది తొలి బడ్జెట్ అని మీరు అన్నారు. ఎలా అవుతుంది ఇది తొలి బడ్జెట్? ఎలా అవుతుంది? KG2 PG మినహా అన్ని హామీలను నెరవేరుస్తున్నామని ఏనాటి నుంచో చెప్తున్నారు. అంటే ఆ మాటకు వస్తే ఏడాది క్రితం నుంచో చెప్తున్నారు. అలాంటప్పుడు ఇది తొలి బడ్జెట్ అని మీరు ఎలా సర్టిఫికేట్ ఇస్తారు? అంటే బంగారు తెలంగాణ దిశలో ఇంతకుముందు ఏవైతే బడ్జెట్ రూపొందించారో ఎంత రాబడి ఉంది, ఎంత ఎక్కడ ఖర్చు అవుతున్నది పూర్తి అవగాహన లేకుండే. మొట్టమొదటిసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎక్సర్సైజ్ చేసి ప్రతి పద్దు మీద అధికారులతో పాటు మంత్రులను కూర్చోబెట్టుకొని కొన్ని వందల గంటలు ఈ బడ్జెట్ మీద ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. అంటే మన ఊరు మన ప్రణాళిక
ప్రతిపాదనలు ఏవైతే 55,000కు పైగా ప్రతిపాదనలు గ్రామాల నుంచి వచ్చాయో ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారి. గతంలో నేషనల్ బడ్జెట్ కానీ రాష్ట్ర బడ్జెట్లు కానీ ఈ ఏసీ రూములలో కూర్చొని కొంతమంది అధికారులు మన ఊరు మన ప్రణాళిక ఈ బడ్జెట్ లో ప్రతిబింబించిందని మీరు అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ దాని వల్ల ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్ ఏంటంటే సాగునీటి విషయంలో కానీ, వైద్యం ఆరోగ్యం విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఈ భారీ కేటాయింపులు ఏవైతే ఈసారి జరిగినాయో అవి ఖచ్చితంగా మన ఊరు మన ప్రణాళికలో వచ్చిన 55,000కు పైన ఫిర్యాదులలో వాళ్ళు ఏవైతే దరఖాస్తులు పెట్టుకున్నారో వాటిలలో దాదాపుగా 90% మీట్ అయ్యేటట్టుగానే ఈసారి ఈ మన ఊరు మన ప్రణాళిక. ప్రకాష్ గారు ఒక్క నిమిషం ఇక్కడ శ్రవణ్ గారు ఎట్ ఏ గ్లాన్స్ ఈ బడ్జెట్ గురించి మీ ఒపీనియన్ చెప్పండి అండి. ఎందుకంటే వాళ్ళు క్షేత్రస్థాయి నుంచి ఎక్సర్సైజ్ చేసాం, ముఖ్యమంత్రి గారు ప్రతి శాఖని ఎక్సర్సైజ్ చేసిన బడ్జెట్ ఇది, ప్రణాళికేతర వ్యయం కంటే ప్రణాళికా వ్యయాన్ని ఎక్కువ పెట్టుకున్న బడ్జెట్ అని చెప్తున్నారు. కాబట్టి అంటే శాఖల వారీగా పద్ధతుల వారీగా వెళదాం మనం. ఎట్ ఏ గ్లాన్స్ ఈ బడ్జెట్ యొక్క దిశ ఎటువైపు వెళ్ళింది అనిపిస్తుంది? ఇది పాత పాట. మీరు గత సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట్లాడిన మాటలకు కూడా ఏ రకమైన తేడా లేదు. గత సంవత్సరం కూడా ఇదే మేము మన ఊరు మన ప్రణాళిక అన్నారు. మళ్ళీ ఇప్పుడేమో మనసారు మన ప్రణాళిక, మన ఊరు మన ప్రణాళికల నుంచి ఇప్పుడు మనసారు మన ప్రణాళిక అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్లో కూర్చొని ప్రణాళిక రాసిందని వాళ్ళే స్వయంగా ఒప్పుకున్నారు. ఈటల రాజేందర్ గారు కూడా మాట్లాడుతూ అదే మాట మాట్లాడింది. కాబట్టి తప్పలేదు. నేను తప్పంటలేను సార్. మేనిఫెస్టో రచయితలలో శ్రావణ్ కూడా ఒకరు, మేనిఫెస్టో ఆథర్లలో శ్రావణ్ కూడా ఒకరు. మీరున్నారు, శ్రావణ్ గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అట్లా అనుకుంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఉండవచ్చు. రేవంత్ రెడ్డి చాలా ముందు వెళ్ళిపోయాడు. అందువల్ల నేను అనేది ఏంటంటే మన ఊరు మన ప్రణాళిక అంటే మనసారు మన ప్రణాళిక అని ఒక మాట వరుసగా అంటుంది. ఒకవేళ కనుక పల్లెల నుండే పుట్టుకొచ్చినటువంటి ఒక బడ్జెట్ అయినట్టయితే పల్లెల్లో ఉండేటువంటి ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వాళ్లకు మీరు 2014-15 తర్వాత 15-16 ఈ బడ్జెట్లలో కనుక చూసినట్టయితే వాళ్ళు చేసిన అలొకేషన్స్ తర్వాత వాళ్ళు యాక్చువల్గా రిలీజ్ చేసి ఖర్చు పెట్టిన వాటికి చూసినట్టయితే దాదాపు మేజర్ అమౌంట్స్ ఖర్చు పెట్టకుండా అన్యూటిలైజ్డ్గా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. రెండవది ఏంటి అంటే వీళ్ళ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అయినటువంటి ఒక డబుల్ బెడ్రూమ్కు బడ్జెట్ అలొకేషన్స్ అనేటువంటివి జరగలేదు. రెండవది చేనేత కార్మికులు లాంటి వాళ్లకు దీంట్లో ఏ రకమైనటువంటి ఒక అలొకేషన్ కూడా ఉన్నట్టుగా కనబడతలేదు. తర్వాత బీసీ వర్గాలకు మొండి చేయి చూపెట్టినట్టుగా ఈ బడ్జెట్లో కనబడుతున్నట్టు ఒక పరిస్థితి. బీసీ పాపులేషన్ ప్రపోర్షనేట్గా బడ్జెట్ ఉన్నట్టు పరిస్థితి కాదు. కేవలం ఒక నంబర్ బడ్జెట్ అంటే అంకెల సంకలనం కాదు. ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి, పాలక వర్గానికి ప్రజల పట్ల ఉన్నట్టుగా నైతికతకు దార్శనికంగా ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి అంకెల సంకలనం కనుక చూసినట్టయితే వీళ్ళు తప్పుడు చిట్టాను మాత్రమే ప్రవేశపెట్టే ప్రయత్నం చేసినారు. ముఖ్యంగా వాటర్ గ్రిడ్కు దాదాపు ఒక 36,000 కోట్ల రూపాయలు అలొకేట్ చేసుకున్నారు. తర్వాత 1 కోటి ఎకరాలు 5 ఏళ్లలో 1 కోటి ఎకరాలు వీళ్ళు ఆయకట్టు నిర్మాణం చేస్తామని చెప్పన్నారు. ఆయకట్టు నిర్మాణం చేస్తా అన్న వాళ్ళు 25,000 కోట్లు టోటల్గా, దాంట్లో ప్లాన్డ్ నాన్ ప్లాన్డ్. మరి ఎన్ని ఒక్క ప్రాణహిత ప్రాజెక్ట్కే 83,000 కోట్ల రూపాయలు ఈరోజు అలొకేట్ చేసినట్టు. ఈ బడ్జెట్ దిశ పొలిటికల్ యాంగిల్లో వెళ్ళిందా లేక డెవలప్మెంట్ యాంగిల్లో వెళ్ళిందా అనేది ముందు మనం ఇది ఒక మసిబోసి మారేడుకాయలు చేసేటువంటి ఒక ప్రయత్నము. రెండవది వాళ్ళు ఏదైతే ఫ్లాగ్షిప్ ఏ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినా ప్రతిపక్షం చేసే కామెంటే ఇది, అంకెల గారడి మసిబూసి మారేడుకాయ అంతేనా? మీరు స్టడీ చేసి చెప్తున్నారా సార్? యూ టెల్ మీ నౌ. ఈ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ హౌసెస్ సమగ్ర సర్వే జరిపిన తర్వాత 2 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత అసలు ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ కట్టాలా అనేటువంటి ఒక సంఖ్య లేనటువంటి ఒక ప్రభుత్వం ఇది. కనీసం ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ హౌజులు కావాలనో తెలియనటువంటి వాళ్ళు కనీసం 3 ఎకరాల దళితులకు భూమి, ఎంతమంది దళితులకు గిరిజనులకు కూడా ఇస్తున్నారు, ఎంతమంది గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలన్నట్టుగా సోయలేనటువంటి వాళ్ళు బడ్జెట్ను ప్రవేశపెడితే ఈ బడ్జెట్ను అంకెల గారడం అనకపోతే ఇంకే బాటనాలా? రెండవది దానికి అవసరమైనటువంటి కేటాయింపులే జరపకుండా మేము లోన్ల మీద డిపెండెంట్ అవుతాము అని చెప్పని మాట్లాడుతున్నట్టుగా ప్రయత్నం చేస్తూ ఉంటే మళ్ళీ వీళ్ళు పర్ క్యాపిటా ఇన్కమ్కు తర్వాత పర్ క్యాపిటా లోన్కు మోకాలకు బోడిగుండుకు ముడిగట్టి దాన్ని తప్పుడు సరి అయినటువంటి ఒక కంపారిజన్ అని చెప్పి ప్రజలకు చూసి ఒక రకంగా అప్పుల కూపిలోకి తెలంగాణను నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే దశాదిశ లేనటువంటి ఒక బడ్జెట్ అనకపోతే ఇంకేమంటాం మనం? కృష్ణసాగర్ గారు, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి 2014 ఎన్నికల నాడు కొన్ని హామీలు,
ఆ తర్వాత వచ్చిన ప్రతి ఉప ఎన్నికకి కొన్ని హామీలు యాడ్ అవుతూ వచ్చినాయి. అది వరంగల్ ఉప ఎన్నిక అనుకోండి, మెదక్ ఉప ఎన్నిక అనుకోండి, హైదరాబాద్ జిహెచ్ఎంసీ అనుకోండి, లేకపోతే నారాయణఖేడ్ అనుకోండి, ఖమ్మం వరంగల్ మున్సిపాలిటీస్ అనుకోండి, అచ్చంపేట కానివ్వండి, ఇట్లా వచ్చిన ప్రతిసారి కొన్ని యాడ్ అవుతూ వచ్చాయి. ఈ మొత్తం హామీలు కానీ ప్రజలకి ముఖ్యమంత్రి గారు కానీ లేదా ప్రభుత్వం తరఫు ఇచ్చిన హామీలు కానీ ఈ బడ్జెట్ కానీ చూస్తే ఎట్ ఏ గ్లాన్స్, మళ్ళీ మీకు కూడా అదే క్వశ్చన్, ఎట్ ఏ గ్లాన్స్ మీ ఒపీనియన్ ఏంటి బడ్జెట్ మీద? అంటే ఇది 3వ సంవత్సరం ఫస్ట్ సారి ఒక 10 నెలల కోసం చేసినా కూడా 3వసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్. దీన్ని స్వాగతించాలి, వేరే ఆప్షనే లేదు. ఎందుకంటే బడ్జెట్ ఎట్లా మనం ఇష్టం ఉన్నా లేకున్నా బడ్జెట్ అయితే ముందుకు వస్తుంది కాబట్టి తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ తరఫున దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. దీనిలో కొన్ని ఫస్ట్ దాన్ని మంచి విషయాలు కొన్ని ఉన్నాయి. మంచి విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఏదైతే బడ్జెట్ అలొకేషన్స్ ఎక్స్పెన్సెస్ అండ్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ మీద జరుగుతుందో దానిలో ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ అంటే ఒక చాలా ఆరోగ్యవంతమైన రాష్ట్రానికి 60:40 ఉంటే బాగుంటుంది. అంటే 40 నాన్ ప్లాన్, 60 ప్లాన్ బడ్జెట్ ఉంటే అభివృద్ధి మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ పబ్లిక్ ఎక్స్పెండిచర్ని తగ్గించాలి. పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు మాత్రమే, గవర్నమెంట్ యొక్క ఖర్చు, అది తగ్గిస్తూ గవర్నమెంట్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ప్రజల మీద పెట్టాలన్న ఇన్వెస్ట్మెంట్స్ ప్రాజెక్ట్స్ మీద కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవి పెడితే ప్లాన్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండాలన్నది అది ఆరోగ్యానికి నిదర్శనం. కాబట్టి అట్లీస్ట్ ఫస్ట్ టైం తెలంగాణలో ఆ సాహసం వాళ్ళు చేసినందుకు వాళ్ళని అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే అది 67,000 ప్లాన్ బడ్జెట్ వాళ్ళు పెట్టడం జరిగింది. ఫస్ట్ టైం నాన్ ప్లాన్ బడ్జెట్ 62,000కే 62,000 చిల్లర ఉన్నది. అయితే బడ్జెట్ మొత్తం చూస్తే 1,30,000 చిల్లర. ఇప్పుడు అవిభాజిత ఆంధ్రప్రదేశ్లో 1,00,000 ఎప్పుడు కూడా టచ్ కాలే మనం. 23 లక్ష అయింది కావచ్చు. నేను అనేది ఏంటంటే అవిభాజిత 23 జిల్లాలకు చెందిన బడ్జెటే 1,00,000 దాటలేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు దిగిపోయేటప్పుడు 1,09,000 అనుకుందాం, 1,10,000 అనుకుందాం. కొత్తగా 2 సంవత్సరాలలో మనకి ఏమి ప్రొడక్షన్ ఎక్కువైంది, ఎంత జిఎస్డిపి పర్సెంటేజ్ పెరిగింది, ఎంత రెవెన్యూస్ అంత ఇబ్బడి ముబ్బడిగా పెరిగినాయని 2 రాష్ట్రాలు కూడా, ఒక రాష్ట్రాన్ని అంటలేదు, 2 రాష్ట్రాలు కూడా ఒకరి మీద ఒకరు కత్తిలో సాము చేస్తున్నట్టు కాపీ క్యాట్ బడ్జెట్ కాకపోతే దీన్ని ఏమంటాం? 1,30,000, 1,35,000. ఈ 1,30,000కి పైసలు ఎక్కడున్నాయి, మీకు నిధులు ఎక్కడున్నాయి? లాస్ట్ టైం 1,15,000కి బడ్జెట్ పెట్టినరు, 52,000 ప్లాన్ బడ్జెట్ పెట్టినరు, 52,000ల 27,000 ఖర్చు పెట్టినరు. ఈ వాళ్ళ రికార్డ్సే, నేను కొత్తగా పెట్టే రికార్డ్స్ 27. నేను దేనికి ఎంత ఖర్చు పెట్టలేదు కూడా చెప్పగలుగుతా, కానీ మీరు బ్రీఫ్గా చెప్పమన్నారు కాబట్టి 27 అంటే 50% మాత్రమే మీరు ఖర్చు పెట్టగలిగారు. మీరు ఆ లెక్కలు ప్లాన్ నాన్ ప్లాన్ లాస్ట్ టైం తీసుకున్నా కూడా మొత్తం కలిపి మీరు ఖర్చు పెట్టింది చూస్తే 70,000 కోట్ల కంటే ఎక్కువ అయ్యేది లేదు, ప్లాన్ నాన్ ప్లాన్ కలిపి. మరి సపరేట్గా బడ్జెట్ని 70,000 పెట్టుకోండి, అది నేను చెప్పుడు కాదు. ఇప్పుడు మీ రివైజ్డ్ ఎస్టిమేట్స్ చెప్తున్నాయి, మీ రివైజ్డ్ ఎస్టిమేట్స్ పక్క పెట్టండి. నేనేది ఏంది, ఇప్పుడు మనం ఎఫ్ఆర్బిఎం ఏదైతే అంటున్నాం, ఎఫ్ఆర్బిఎంలో కొన్ని నామ్స్ ఉన్నాయి. ఈ ఎఫ్ఆర్బిఎం నామ్స్లో కూడా మీకు ఫిస్కల్ డెఫిసిట్ ఇంతకంటే ఎక్సీడ్ కావద్దు జిఎస్డిపికి, మీకు ఇంతకంటే రెవెన్యూ డెఫిసిట్ తగ్గొద్దు, పెరగొద్దు. నేను ఒకటి సూటిగా అడుగుతా ఉన్నా, అంటే ఈ బడ్జెట్ని భారతీయ జనతా పార్టీ తరఫున ఒక కోతల బడ్జెట్గా, ఒక కాపీ క్యాట్ బడ్జెట్గా, ఒక పనిష్మెంట్ బడ్జెట్గా మేము భావిస్తా ఉన్నాం. పనిష్మెంట్ ఎవరికి? ప్రజలకి. ఎందుకంటే నిధులు లేకుండా బడ్జెటరీ అలొకేషన్స్ చేసి వీరబాదుడు ట్యాక్సులతో బాది, ఇప్పుడు మొన్నటికి మొన్న సీఎం గారి ఓన్ కాన్స్టిట్యుయెన్సీ గజ్వెల్లో ఆసరా పెన్షన్స్ల నుంచి డైరెక్ట్ డిడక్షన్ ప్రాపర్టీ ట్యాక్స్లు చేశారు. అంటే అత్యంత లోయెస్ట్ రంగ్లో ఉన్న వాళ్ళకి అవసరార్థం వాళ్ళకి పెన్షన్లు ఇచ్చుకుంటా ప్రాపర్టీ ట్యాక్స్ మీరు కనెక్ట్ చేయాల్సి వస్తున్నదంటే గవర్నమెంట్ మీద ప్రెషర్ ఉన్నది, రెవెన్యూ కోసం. రెవెన్యూ లేదు కాబట్టి ఆ ప్రెషర్ పెంచి వాళ్ళని అడ్డి విరగొట్టడానికి ఇట్లాంటి బడ్జెట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నదా అని నేను అడుగుతాను. ఒకటే విషయం నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు మీరు నిధులు అంటే మీ పెట్ ప్రాజెక్ట్స్కే నిధులు అలొకేట్ చేయలేకపోయిన పరిస్థితి. ఎందుకంటే మిగతా వాటిలో ఎక్కడ కోసినా కూడా ఏమవుతుంది, అరే మీరు ఎస్సీ ఎస్టీలకు ఎందుకు ఇవ్వలేదు, మీరు బీసీలకు ఎందుకు ఇవ్వలేదు, మీరు వ్యవసాయానికి ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతారు. కాబట్టి నేను నా సోదరుడు శ్రవణ్ గారిని కరెక్ట్ చేస్తా ఉన్నా, 36,000 కోట్లు భగీరథకి ఇవ్వలేదు, అవి 3 సంవత్సరాల వ్యయం. దిస్ ఈజ్ నాట్ అన్ అలొకేషన్. అది ప్రకాష్ గారు కూడా మీకు క్లారిఫై చేస్తారు, అది ఎస్టిమేషన్ కూడా కాదు.
ఇట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ అలొకేషన్, బడ్జెటరీ అలొకేషన్ కాదు. అది తప్పు వచ్చింది, అప్రూవల్ మాత్రమే. ఈ 30 చాలా తప్పులు జరిగినాయి. కేంద్రం నుంచి 450 వచ్చినాయని చెప్పినారు, అది కాదు. వారు ఏదో చెప్పాలనుకుని ఏదో చెప్పారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను ఏమంటున్నా అంటే ఈ బడ్జెట్ ని చూస్తే ఇప్పుడు ఇంకొక చాలా పెద్ద విషయం, అందరు ఇక్కడ విఘ్నులు ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు సీఎం కేసీఆర్ గారు ఈ రాష్ట్రం సంపన్న రాష్ట్రం అని చెప్పగలరా? ఎందుకంటే కన్ను లొట్టబోయిన పరిస్థితి ఉన్నది మనకి. ఇక్కడ ఏమైంది, ఫిస్కల్ డెఫిసిట్ పక్కకు పెట్టండి మీరు, రెవెన్యూ డెఫిసిట్ ఉండే పరిస్థితికి వస్తే దాన్ని కవరప్ చేయడం జరిగిందని నేను బాజాబ్తా అందరి ముందు చెప్తా ఉన్నాను. ఎలిగేషన్ కాదు, నేను మీకు వారు మాట్లాడిన దానినే నేను మీకు చూపిస్తా. ఇది ఫిస్కల్ డెఫిసిట్ స్టేట్, ఫిస్కల్ సర్ప్లస్ లేదు. 60 కోట్లు లాస్ట్ లో ఇండైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేశారు వెంకట్ గారు. ఇట్స్ ఇంపార్టెంట్. 60.54 కోట్లు మాత్రమే ఈ రోజు ఫిస్కల్ సర్ప్లస్ ఉన్నది, రెవెన్యూ సర్ప్లస్ ఉన్నది. 60 కోట్లు అంటే ఇది విండో డ్రెస్సింగ్, జీరో ఉండాలి. ఎందుకంటే నేను లెక్కలు చూస్తా ఉన్నా, నవంబర్ కల్లా 7,000 కోట్లు మైనస్ లో ఉన్నది ఈ స్టేట్ రెవెన్యూలో. నేను రెవెన్యూ చెప్తున్నా, ఫిజికల్ చెప్తలేను. రెవెన్యూ డెఫిసిట్ అక్టోబర్ నవంబర్ లా 7,000 కోట్లు ఉంటే 3 నెలల్లో మీరు ఎట్లా కవర్ చేసిండండి రెవెన్యూ డెఫిసిట్ ని? 3 నెలలు ఎట్లా కవర్ చేస్తారు? మరి ఎంత వచ్చినా కూడా, బ్యాక్లాగ్స్ ఏమైనా వచ్చినా కూడా, ట్యాక్స్ రిటర్న్స్ ఇవి అవి బ్యాక్లాగ్స్ వచ్చినా కూడా 7,000 కోట్లు 3 నెలలు అయితే రావు కదా. రెవెన్యూస్ రాలేదని మళ్ళీ వారే చెప్పారు. వెంకట్ గారు నేను ఏమంటున్నా అంటే యాజ్ ఆన్ టుడే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ కాదు. ఇప్పుడు ఇచ్చింది ప్రొజెక్షన్ 3,281 ఎంతో ఇచ్చింది, అది ప్రొజెక్షన్ మాత్రమే, అంచనా మాత్రమే. కానీ లాస్ట్ ఇయర్ చూస్తే మనం రెవెన్యూ డెఫిసిట్ స్టేట్ ఆల్రెడీ 60 కోట్లు చూపించారు. 60 కోట్లు ఉన్నా మంచిదే, లేకున్నా రైట్. రంగారెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం. బడ్జెట్, అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు ఒక బ్యాలెన్స్డ్గా వెళ్లాల్సిన బడ్జెట్ ఏ స్టేట్కైనా. ఇక్కడ నాన్ ప్లాన్ కంటే ప్లాన్ బడ్జెట్ ఎక్కువగా వస్తూ ఒక మంచి ప్రయోగం చేశారనే ఒక అప్రిషియేషన్ తెచ్చుకున్నారు. కానీ డెవలప్మెంట్, వెల్ఫేర్ ఈ రెండు బ్యాలెన్స్గా వెళ్ళాయని మీకు అనిపిస్తోందా? మీ అబ్జర్వేషన్ ఏంటి బ్రీఫ్గా? ఇప్పుడు ఈ బడ్జెట్ చూస్తే ఏంటంటే బంగారు తెలంగాణ అభివృద్ధి కొరకు ఉపయోగపడే పద్ధతుల్లో బంగారు బడ్జెట్ అని చెప్తా ఉన్నారు. బంగారి పూత బడ్జెట్ ఇది. బంగారు పూత గోల్డ్ కోటెడా అంతా అదే తప్ప లోపల ఏమీ లేదు. ఇవాళ వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి మొదటి బడ్జెట్ 1,06,000 కోట్లు పెట్టారు మొదటి సంవత్సరం. అవును. 53,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేయడం అనేది జరిగింది. అవును. రెండోసారి బడ్జెట్ పెడితే 1,16,000 కోట్లు పెడితే సుమారు 80,000 కోట్లు ఖర్చు చేయడం అనేది జరిగింది. ఇవాళ ఆదాయం ఎంత చూపిస్తున్నారంటే గత సంవత్సరం 54,256 కోట్లు వచ్చింది, ఈ సంవత్సరం 72,412 కోట్లు వస్తుందని అంచనా వేస్తా ఉన్నారు. ఎట్లా వస్తుందండి? తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తీవ్రమైనటువంటి కరువు ఉండి, పంటలు లేక, రైతులు ఆత్మహత్యల పాల్పడుతూ, ఇండస్ట్రీస్ మూతబడి, త్రాగునీరు దొరకక ప్రజల దగ్గర ఆదాయమే లేదు. ప్రజల దగ్గర ఆదాయం లేనటువంటి ఈ పరిస్థితుల్లో ఈ సంవత్సరం మీరు గత సంవత్సరం కంటే 72,412 కోట్ల ఆదాయం వస్తుందని ఎట్లా అంచనా వేయగలిగారు? ఒకటి. రెండోది ఏంటంటే ఇది పూర్తిగా విరుద్ధమైనటువంటిది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కానీ, తర్వాత ఏంటంటే హడ్కో నుంచి కానీ, లేకపోతే నాబార్డు నుంచి కానీ ఆ రకంగా అప్పులు తీసుకొస్తామని చెప్పి అంటా ఉన్నారు. అప్పులు ఎంతవరకు ఇస్తారు? తర్వాత మీరు ఏ రకంగా పన్నులే తెలుసుకున్నారు? ఇవన్నీ కూడా ఏమి లేకుండా భారీ బడ్జెట్, భారీ మాటలు, భారీ కోతలు తప్ప ఇంకోటి కాదు. ఎస్సీ ఎస్టీ సప్లాన్కు 13,000 కోట్ల రూపాయలు కేటాయించి కేవలం 7,000 కోట్ల రూపాయలే ఖర్చు చేయడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా వాస్తవంగా మనకు ఫిగర్స్ కనిపిస్తూ ఉన్నాయి. మీరు బడ్జెట్లోనేమో పెద్ద ఎత్తున నిధులు కేటాయింపులు చూస్తూ ఉన్నారు, మళ్ళీ తీరా ఖర్చు విషయానికి వచ్చినప్పుడు ప్రాక్టికల్గా దాంట్లో 50% కూడా ఖర్చు చేయనటువంటి పరిస్థితి కూడా రావటం అనేది జరుగుతూ ఉంది. మేము అనేది ఏంటంటే ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా, వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ అనేది తయారు చేస్తే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. శ్రీనివాసరెడ్డి గారు, ఇవాళ మీ అంచనాలు ఎలా ఉన్నాయి? బచావ్ తెలంగాణ అంటే బచానేకా బడ్జెటా, బచనేకా బడ్జెటా? ఇప్పుడు దీంట్లో 4 విషయాలు నేను చెప్తానండి ఈ బడ్జెట్ ఎలా ఉందనేది. ఒకటి, మాటల పునాదుల మీద ఆశల నిచ్చెన వేసే బడ్జెట్ ఇది. ఏమీ లేదు గ్రౌండ్లో, కేవలం మాటల పునాది. ప్రజలను మభ్యపెట్టాలి, ఎలక్షన్ టు ఎలక్షన్ ఎట్లా కన్విన్స్ చేసుకోవాలి, ఆశల్లో వాళ్ళు పడాలి. ఇంకొకటి, స్పష్టంగా పరనింద, ఆత్మస్థుతి.
అటు కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టాలి, ఇటు ప్రతిపక్షాలను తిట్టాలి. గతంలో 20 సంవత్సరాల క్రితం ఏ ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళందరినీ అన్ని పార్టీలను కడిపారేయాలా మాటలు వస్తాయి. కాబట్టి ఇంకొకటి ఇంటి పార్టీ ఇంటి బడ్జెట్ అలొకేషన్స్ అన్నీ కూడా ఎవరికి చేసుకున్నారు వేరికి అనేది ఇంటి పార్టీ చేసుకున్న ఇంటి బడ్జెట్ ఇది. తర్వాత ఇంకొకటి స్పష్టంగా చాలా లోతుగా అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే మధ్యంతర ఎన్నికల వైపు ఈ ప్రభుత్వం చూస్తున్నదనడానికి నిదర్శనము ఈ బడ్జెట్ ఎంకల గ్యారంటీలు. ఎందుకు అంటే నేను చెప్తా ఉన్నా ఈ రోజు ఆసక్తికరమైన ఎగ్జాక్ట్లీ అంటే లోతుగా విశ్లేషించాలంటున్నా నేను అందరినీ. ఎందుకు అంటే కేసీఆర్ గారికి అర్థమైపోయింది ఆయన ఏదైతే ప్రామిసెస్ చేశాడో ఆ ప్రామిస్ల బరువు కింద ఖచ్చితంగా ప్రజల్లో ఒకలాంటి నిరసన వస్తుంది. డబుల్ బెడ్రూమ్ చూసుకోండి, బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్కు మేము కేటాయించము, బయట నుంచి తీసుకొస్తాము అని చెప్పారు. పోయిన సంవత్సరం ఏమన్నారు, 60,000 ఇండ్లను మేము పూర్తి చేస్తామంటే ఇప్పటిదాకా కాంట్రాక్టర్లకు టెండర్లు కూడా కాంట్రాక్టర్లు వేయలేని పరిస్థితి. తర్వాత పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ 40,000 కోట్లు, దానికి కేవలం 7,000 కోట్లు ఈరోజు థర్డ్ ఇయర్లో 7,000 కోట్లు అలొకేట్ చేస్తే ఆ 7,000 కోట్ల అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటాయి అనేది మనందరికీ తెలిసిన విషయమే. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు వాటికి కూడా నిధులు ఎక్కడి నుంచి తెస్తారు? ఇవన్నీ అయిపోయినాక ప్రాణాయిత చేవెళ్ళ 38,000 కోట్ల నుంచి 85,000 కోట్లకు తీసుకుపోయి అది కూడా 2 ఏళ్లలో 3 ఏళ్ళలో కంప్లీట్ చేస్తా అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడదాం. ఈ బడ్జెట్లో లేని విషయాలు ఏంది? హైదరాబాద్ నగరానికి వస్తే విశ్వనగరం కోసం 50,000 కోట్లు అని చెప్పి మొన్ననే పేపర్లో వచ్చింది. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయంటే స్పష్టంగా కేసీఆర్ గారికి తెలుసు మేము ఏదైతే ప్రామిస్ చేస్తున్నామో 5 ఏళ్ల వరకు ఇట్లా ఆగితే ఇట్లా ప్రజల నుంచి క్వశ్చన్స్ వస్తాయి. మీరు అన్నారు కదా ఎక్కడ పోయినాయి 8 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు 40,000 కోట్లు కావాలా, ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఈ మొత్తం 5 ఏళ్ల దాన్ని సగానికి కుదించి మళ్ళీ మధ్యంతరం పోతే మళ్ళీ 5 ఏళ్ల పాటు చేయొచ్చు అన్న ప్లాను. ఆ ప్లాన్లో భాగంగా పార్టీల కలయికలు పార్టీలను చేర్చుకుంటూ ఇవన్నీ కూడా పథకం ప్రకారం జరుగుతూ ఉంది. కాబట్టి బడ్జెట్ ను రాజకీయాన్ని కలగలిపి చూస్తే మనకు అర్థమవుతుంది. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నిమిషం. ప్రభాకర్ గారు ఇక్కడ 2 కీలకమైన ప్రాజెక్ట్స్ భగీరథ అండ్ డబుల్ బెడ్రూమ్ ఈ రెండింటికి హడ్కో లోన్ అని చెప్తున్నారు. వారు అన్నట్టుగా అప్పు చేసి పప్పు కూడా అనే తరహాలో వారు మాట్లాడారు. మరి మధ్యంతర ఎన్నికలు అన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు, అది ఎట్లాగో నాకు తెలియదు. పొలిటికల్గా మధ్యంతర ఎన్నికలు వస్తాయి కాబట్టి దానికోసం ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పారు. సో ఈ మొత్తం మిగతా పొలిటికల్ పార్టీస్ చేసిన ఆరోపణలు కానీ లేదా వాళ్ళ ఒపీనియన్స్ అన్ని తీసుకున్న తర్వాత ఈ బడ్జెట్ సాధ్యాసాధ్యాలు ఎలా అనే దానికి ఏమన్నా ఆన్సర్ ఉందా? ఇప్పుడు అదే శ్రీనివాసరెడ్డి గారు విష్ఫుల్ థింకింగ్ని మనం ఎదురుతాను అనమాట. ఎన్నికలు వస్తే బాగుండనేటువంటి కోరిక ఉందేమో వారికి ఉన్నటువంటి కోరికని. అయితే అన్ని బడ్జెట్లకు ఈ బడ్జెట్కి డెఫినెట్గా తేడా అయితే ఉంది వెంకటకృష్ణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి వెళ్ళి ఒక్కొక్క బడ్జెట్ ఒక పద్ధతిలో కొనసాగుతూ ఈ బడ్జెట్ మాత్రం డెఫినెట్గా అంకెల గారడి లేకుండా చేస్తామని చెప్పినటువంటి పనికి కరెక్ట్గా లెక్కల్లో చూపిస్తూ ఏం పని చేస్తామని చెప్పినామో ఆ పనికి సరిగ్గా దానికి సరిపోయేటువంటి బడ్జెట్ని సమకూరుస్తూ ఇవాళ రూపకల్పన చేయబడ్డటువంటి బడ్జెట్ ఇది. ఎక్కడ కూడా అంకెల గారడి చేయలేదు వెంకటకృష్ణ. ఇక్కడ ఏవైతే ప్రాజెక్టుల గురించి మేము చెప్పుకుంటూ వస్తా ఉన్నామో ఆ ప్రాజెక్టులకు కేటాయించాల్సినటువంటి నిధులని కేటాయిస్తూ ముందుకు పోతున్నటువంటి బడ్జెట్ ఇది. ఓకే, దీంట్లో పెద్దగా గొప్ప ఎకనమిస్టులు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు పెద్ద దీంట్లో అనేది గ్రామాల్లో ఏం పని జరుగుతుందో దాన్ని సరిపోయేటువంటి సమకూర్చేటువంటి బడ్జెట్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. గ్రామాల్లో ఇవాళ వాటర్ గ్రిడ్కి సంబంధించినటువంటి విషయంలో పనులు జరుగుతూ ఉన్నాయి. ఓకే, ఇంతకుముందు మిత్రుడు దాన్ని మళ్ళీ సాగర్ గారు కరెక్ట్ చేసిండు అనుకోండి. 3 సంవత్సరాలకు గాను ఉండేటువంటి 36,000 కోట్లకు సంబంధించినటువంటిది ఏదైతుందో అది సంవత్సరానికి ఇంత అనేటువంటి దాంట్లో ఇవాళ నిజానికి అన్నటువంటి పనిని ఏ మాట అయితే చెప్పినామో ఆ పని ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది, ఎగ్జిక్యూషన్ కూడా అయిపోయింది. నిర్దేశించినటువంటి సమయం కంటే కూడా ముందే మనం పనులు కంప్లీట్ చేసుకుంటా ఉన్నాం. అయితే మిగతా బడ్జెట్లు గతంలో మనం ఇంతకుముందు మిత్రుడు ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్ కేటాయింపులు ఏంది, మళ్ళీ ఇప్పుడు ఈ చిన్న రాష్ట్రంలో 10 జిల్లాకు సంబంధించినటువంటి బడ్జెట్ ఏంది అనుకున్నప్పుడు నిజానికి దాంట్లో ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో 1,09,000కు చివరిగాని మీరు చెప్పినారు. కానీ తెలంగాణ ప్రాంతానికి మాత్రమే పరిమితమై మనం మాట్లాడుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో 17-18,000 కోట్లు ఎన్నడూ దాటలేదు. 10 కోట్లు ఎన్నడూ ఖర్చు పెట్టలేదు. నేనేమంటున్నానంటే మొదటి బడ్జెట్ పార్షియల్ది కావచ్చు, రెండవది 1,15,000 కోట్లు కావచ్చు, మూడవది ఇప్పుడు 1,30,000 కోట్లు. ఈ 1,30,000 కోట్ల బడ్జెట్లో మనవాళ్ళు అంటా ఉన్నారు గతంలో 1,15,000 కోట్లకి 75,000 కోట్లు 80,000 అంటే పనులు జరుగుతూ ఉన్నాయి కదా. అనుకున్న అభివృద్ధి ఇవాళ కనిపిస్తూ ఉంది కదా. గ్రామాల్లో పనులు అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా. 1,30,000 కోట్లని పెట్టడం అనేది మీ వాక్యాల్లో అయితే
నాన్ ప్లాన్కి ఎప్పుడైనా కానీ ఇష్టం యాచిపాచిగా ఉంటుంది, ఇష్టం వచ్చినట్టుగా పెట్టేసి ప్లానింగ్కి ఉండడు. ఎందుకంటే దాన్ని రేపు పొద్దున మళ్ళీ మాట్లాడేవాడు ఉంటాడు కదా అని చెప్పేసి ప్లానింగ్ మీదనో చాలా తక్కువ సమకూర్చి ఎవరు కూడా ఇటువంటి ప్రయత్నం చేయరు. కానీ ఎందుకు చేసే ప్రయత్నం చేసినారు అంటే మేము చెప్పేటువంటి పనినే చేస్తాం అనేటువంటి. అంటే ఇక్కడ ఎందుకు దీని మీద చర్చ వస్తుందంటే వచ్చే 3 ఏళ్లలో ఇది ఎప్పుడు చెప్పిన మాట అంటే ఏడాది క్రితం వరంగల్ పర్యటనలో చెప్పిన మాట, వచ్చే 3 ఏళ్ల తర్వాత ఎవరైనా మహిళ ఆడబిడ్డ బిందె పట్టుకొని రోడ్డు మీదకి వస్తే మంచినీళ్ళ కోసం నేను మళ్ళీ ఓట్లు అడగను. 3 ఏళ్ళు కాదు, ఎన్నికల పోనీ 2019 అంతే కదా, ఎన్నికలంటే అప్పుడే కదా, రైట్, మళ్ళీ ఎన్నికల నాటికి అంతే కదా, మళ్ళీ ఎన్నికల నాటికి నేను ఓట్లు అడగను. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు ముందుకు జరిగితే వారు అన్నమాట కోరిక నిజమైతే దయచేసి కేసీఆర్ గారు అన్నమాటనే మనం పరిగణలోకి తీసుకుందాం. 2019 నాటికి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ మహిళ అయినా బిందె పట్టుకుని మంచినీళ్ళ కోసం వస్తే నేను మళ్ళీ ఓట్లు అడగను అన్నారు అని కదా మిషన్ భగీరథ ప్రవేశపెట్టారు. దానికి వారు చెప్పిన మాట ఏంటంటే 40,000 కోట్ల రూపాయలు దాని ఖర్చు, 36,000 కోట్లతో టెండర్ పిలిచాం. నో అలొకేషన్ లేదు, హడ్కో నుంచి లోన్ తెస్తా అంటారు. ఒకటి ఇంకోటి మీ పెట్ ప్రాజెక్టు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడుతున్న ప్రాజెక్టు, పక్కన ఆంధ్రప్రదేశ్ కూడా ఎంతో దాన్ని టేకప్ చేస్తున్న ప్రాజెక్టు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు. 2016-17 అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు చెప్తున్నది ఏంటంటే హైదరాబాద్లో 1,00,000, రెస్ట్ ఆఫ్ తెలంగాణ 1,00,000, 2 లక్షల ఇళ్ళు ఇమీడియట్గా, మిగతా 8 లక్షలు పక్కన పెడదాం. ఈ 2 లక్షలు కూడా నో అలొకేషన్ లేదు, దానికి హడ్కో అంటున్నారు. ఎలా వెంకటకృష్ణ ఇప్పుడు ఎన్నికల ముందు సరిగ్గా ఎన్నికల 15 రోజులు అదేమంటే ఎవరో లెటర్ రాశారు లోన్ ఇవ్వద్దన్నారని అదొక అలిగేషన్ చేశారు మొన్న సీఎం గారు. అది కూడా చూపించిన చూపించారు, లెటర్ అది చట్టసభల్లో ఆన్ రికార్డుగా ఎక్కడో భారతదేశంలో ఎక్కడో ఎంపీ అని కూడా లేదు, తెలంగాణలో ఒక ఎంపీ అని చెప్పేసి చెప్పినారు. అది లెటర్ కూడా చూపించారు. అయితే మీరు ఇంతకుముందు వాటర్ గ్రిడ్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ చెప్పినారు. వాటర్ గ్రిడ్ విషయంలో కనిపిస్తున్నాయి కదా, పనులన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి కదా, వచ్చే డెఫినెట్గా మీరు అన్నట్టుగా ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం ఏంది అనేటువంటి విషయంలో ఎన్నికల ముందు సహజంగా ఏం చేస్తాయి ఈ రాజకీయ పార్టీలు అంటే ఎన్నికల 15 రోజుల ముందు ఈ 15 రోజుల్లో ఎట్లన్నా ఓట్లు రాలగొట్టుకుందాం, తర్వాత ఎవరికైనా చెప్పుకోనివ్వండి మళ్ళీ 5 ఏళ్ళకి కదా అని చెప్పేసి ఈ చేస్తున్న పనులన్నీ ఎన్నికల కోసం చేసినటువంటి కావు ఇవి. ఎన్నికల తర్వాత ప్రజలకు అవసరమైంది అని అర్థం చేసుకొని ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఇవి. అయితే అయినప్పటికీ నిజమే ఊరికనే అని మళ్ళీ నామమాత్రంగా ఉన్నటువంటిది కాదు కదా. 22 నియోజకవర్గాలకి రేపు మే జూన్ నాటికే నీళ్ళు ఇస్తామని చెప్పి దాంట్లో మొదటి విడతగా గజ్వేల్కి ఆల్రెడీ నీళ్ళు వచ్చి ఉన్నాయి, 22 నియోజకవర్గాలకు డెఫినెట్గా రేపు మే జూన్ నాటికి నీళ్లు తెచ్చుకొని మొదటి విడతలో 2017 నాటికి 6,300 గ్రామాలకు నీళ్ళు ఇవ్వాలని చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ నిజానికి కూడా ఆ పద్ధతిలో పనులు జరుగుతూ ఉన్నాయి. మీరు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరి గోవిందరావుపేట పోయే వరకు మీరు రోడ్ అంతా కూడా పైప్ లైన్లు అవపడతాయి, మిషన్స్ పని చేస్తేనే నీళ్ళు వస్తాయి. వెంకటకృష్ణ పని చేయకుండా పైప్ లేకుండా మిషన్ డిగ్ చేయకుండా నీళ్లు రావు. ఒక ఇల్లు కట్టాలంటే ఇటుక పేర్చాల్సిందే. అయ్యో ఈ పైప్ లైన్ అనగానే అయిపోగా నీళ్ళు కట్టే గూళ్ళు కాదు కదా, అంతే దాంట్లో పెద్ద. సో ఆ పనులు జరుగుతూ ఉన్నాయి. అది నిర్దేశించిన సమయం ఏంది అని అంటే మీరు అన్నట్టుగా 3 years 40,000 డెఫినెట్ గా. సో ఆ పద్ధతిలో 2019 నాటికి ఒకవేళ నేను ఇంటికి నల్లా ఇవ్వకపోతే, అది ఎప్పుడో ఎన్నికల్లో చెప్పినటువంటి మాట కూడా కాదు, మళ్ళీ చట్టసభల్లో అన్నటువంటి మాట నిన్న కూడా నేను 2019 అదే మాట్లాడతారు. మరి అటువంటిప్పుడు ఎండార్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా మేము చేసి పెడతాం కదా. ఇప్పుడు మేము అడుగుతున్నది కూడా అంతా బజాయించి చెబుతున్న పథకానికి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ 2 కీలకమైన పథకాలకి అలొకేషన్స్ లేవు, హడ్కో మీద డిపెండ్ అవుతున్నారు. హౌ ఫార్ ఇట్ ఈస్ పాసిబుల్ ఐ డోంట్ నో అనేది ఒకటి కీలకమైనది. రెండోది నాన్ ప్లాన్ కంటే ప్లాన్ బడ్జెట్ ఎక్కువ పెట్టిన ఈ బడ్జెట్ని మీరు ఎలా అనలైజ్ చేస్తున్నారు తెలంగాణ స్టేట్కి సంబంధించి? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఎవరు లేరు. అద్భుతమైన అభూత కల్పనలతో కథలు రాసేవాళ్ళని కొంతమందిని చుట్టూతో జమ చేసుకొని కేసీఆర్ గారికి పడుకున్నప్పుడు లేచినప్పుడు కొన్ని ఆలోచనలు, కొన్ని ఊహలను కూడా అమ్మడం ఎలా అనేది ఎవరైనా ఒకవేళ నేర్చుకోవాలంటే గౌరవనీయ మన ముఖ్యమంత్రి గారి దగ్గరనే నేర్చుకోవాలి. ఊహలను అమ్మడము అనేది ఎలా అనేది అంకెలకు కూడా అర్థం లేదు ఈ బడ్జెట్లో. ఎందుకు ఇన్ని మాటలు చెప్పాల్సి వస్తుందంటే 2014-15కు ఒక బడ్జెట్ పెట్టింది చంద్రశేఖరరావు గారు. మేము ఆ రోజు చెప్పినాం 1,00,000 కోట్ల బడ్జెట్, తెలంగాణ సర్ప్లస్ స్టేట్ అన్నాడు.
బంగారు తెలంగాణ అన్నాడు. బంగారు తెలంగాణ చేయబోతున్నాం అన్నాడు. అంటే మేము ఆ రోజే చెప్పినాం ఇది బంగారు తెలంగాణ అని. ఆల్రెడీ సర్ప్లస్ బడ్జెట్ ఉన్న స్టేట్ అంటే బంగారు తెలంగాణ. దాన్ని ఇంకా బాగు చేస్తే ప్లాటినం తెలంగాణ చేయాలి, డైమండ్ తెలంగాణ చేయాలి, కానీ సర్ప్లస్ అంటేనే బంగారం. అలాంటి బంగారు తెలంగాణని దోషిట్లో పెట్టడం ద్వారా నువ్వు ఏదైనా కొంచెం మంచిగా చేయాలని కోరుకున్నాం ఆ రోజు, వాస్తవాలకు దగ్గరకు ఉండాలని. గతంలో ఆంధ్ర వాళ్ళు ఉన్నప్పుడు అన్ని అభూత కల్పనలు, ప్రాజెక్టుల కేటాయింపులు, ఖర్చు పెట్టకపోవడం, వాళ్ళు వెనక్కి వచ్చినట్టు పేపర్ మీద ఇటాటు చూపించదని చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేమందరం కూడాను మా మిత్రుడు ప్రభాకర్ గారు మేమందరం కూడా కలిసి ఉద్యమాల్లో ఉన్నప్పుడు కూడా ఈ ధోరణిలో ముందుకెళ్ళినాం. అయితే ఇక్కడ ప్రధానంగా 3 ఇష్యూస్ని మనం పరిగణలోకి తీసుకోవాలి వెంకటకృష్ణ గారు చర్చ చేశారు. బడ్జెట్ ఎస్టిమేట్స్, రివైజ్డ్ ఎస్టిమేట్స్, యాక్చువల్ ఎక్స్పెండిచర్. సో 2014-15లో వారు బడ్జెట్ ఎస్టిమేట్స్ 1,00,000 కోట్లకు పెట్టారు. 1,00,000 కోట్లది ఇప్పుడు తెలుస్తుంది ఎంత అయిందనేది. వారు ఇచ్చిన పుస్తకంలోనే మరి మిత్రుడు చదివే ఉంటారు కౌన్సిల్లో 62,000 కోట్లు 1,00,000 కోట్లు అనుకొని పెట్టినాము, కానీ 62,000 కోట్లే ఖర్చు పెట్టగలిగినాము అని చెప్పి 2014-15 గురించి వారు చెప్పిండ్రు. నెంబర్ 1 అంటే 38% లేనిది ఉన్నట్టుగా. అంటే వెంకటకృష్ణ గారికి రేవంత్ రెడ్డి ఒక 25,000 కోట్లకు ఒక కాగితం రాసిస్తాడు. వెంకటకృష్ణ గారు ఇది అక్కడ పెట్టుకుంటారు, 100 రూపాయలు ఖర్చు పెట్టేస్తారు, మళ్ళీ 24,999 రూపాయలు మళ్ళీ వాపస్ నాకు ఇచ్చేసినాడు, కాగితం ఇస్తాడు, అయ్యా నాకు ఇచ్చినావు కానీ నేను ఖర్చు పెట్టలే, నీకు వాపస్ ఇస్తున్నాను. అంటే 1,00,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే వాస్తవంగా 62,000 కోట్లే జరిగిందని ఇదే ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లు ఉంది. 38% వేరియేషన్ ఉండే బడ్జెట్ను స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ప్రవేశపెట్టలేదు. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 దాన్ని ఎట్లా కూడా అర్థం చేసుకోవచ్చు ముఖ్యమంత్రి గారు ఎట్లా చెప్పగలుగుతారంటే అప్పుడే ప్రభుత్వం వచ్చింది, అప్పుడే నాకు అర్థం కాలేదు, ఇదంతా గందరగోళం ఉండి ఆంధ్రోలు చేసిపోయిన చిక్కుముళ్ళు వీళ్ళు సృష్టించిన గందరగోళం వాడు ఏం చెప్పలేకపోయినా కానీ అది పక్కన పెట్టాను. రెండోసారి పెట్టిండు. ఎంత? 1,15,000 కోట్లు 15-16 బడ్జెట్ 1,15,000 కోట్లకు పెట్టిండు. అదే 15-16 సోదరా, అరే ఇక్కడ పుస్తకంలో ఉంది, గత బడ్జెట్ గురించే చెప్తున్నా నేను. 1,15,000 కోట్లకు పెట్టిండు. అదే ముఖ్యమంత్రి గారు దీంట్లో ఏం చెప్పిండు మళ్ళా, అయ్యా 1,15,000 కోట్లకు అప్పుడు పెట్టినా కానీ ఇప్పుడు రివైజ్ ఎస్టిమేట్స్ చూస్తుంటే ఇది 1,00,000 కోట్లే అయ్యేటట్టు ఉందని చెప్పిండు. ఈ 1,00,000 కోట్లు కూడా అబద్ధం. నేను ఈరోజు చెప్తున్నా, ఇది ఎప్పుడు తేలుతా అంటే మళ్ళీ 2017-18 బడ్జెట్ పెట్టినప్పుడు తేలుతుంది, అప్పుడు మార్చిలో తేలుతుంది. ఒరిజినల్గా ఇది 85,000 కోట్లకే ఉంది. అంటే మళ్ళీ 30,000 కోట్ల రూపాయలు లేనివే ఉన్నట్టు చూపించి మన నెత్తి మీద రుద్దడానికి పుస్తకం తయారు చేసిండు. ఇప్పుడు ఏం చేసిండు? బడ్జెట్ ఎస్టిమేట్ 1,30,000 కోట్లకు చూపించండు. అంటే మొదటి బడ్జెట్ 38% అబద్ధం, రెండో బడ్జెట్ 30% అబద్ధం, మూడో బడ్జెట్ ఎంత శాతం అబద్ధం అనేది కాలం చెప్పాలి. అంటే ఈరోజు చరిత్ర నుంచి ఎప్పుడైనా అనుభవాల నుంచి మనం పాఠం నేర్చుకోవాలి, గుణపాఠం కూడా నేర్చుకోవాలి. అప్పుడప్పుడు ప్రభుత్వము అన్ని అబద్ధాలతో కూడుకున్న ఈ పుస్తకం పెట్టి ఒకరో ఇతరో ఉద్యమ సందర్భంలో కొన్ని పాటలు వాడిన వాళ్ళు, కొన్ని మాయ మాటలు నేర్చిన వాళ్ళని కూసబెట్టి ఇది రాపిచ్చి అందులో పెట్టి దీన్ని చదివిపించి మళ్ళీ దీంట్లో ఏంది ఈ పుస్తకంలో గొప్పతనం, దీని చక్కదనం. తారక రామారావు గారు విపరీతంగా తన నైపుణ్యాన్ని మొత్తం ప్రదర్శించి మిషన్ భగీరథను మొత్తం పాతాళంకి వెళ్ళిపోయి ఆ నీళ్ళని పైకి తీసుకొచ్చిందంట. ఆయనను అభినందిస్తారంట ఈ పుస్తకం. కేటీఆర్ అదే తారక రామారావు అంటే అదే కేటీఆర్, ఆయన కదా మా పెద్ద ఆయన కాదు, వీళ్ళ పెద్ద ఆయన. సో అంటే నేను వెంకటకృష్ణ గారు అసలు తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ అనే నావకు దిక్సూచి చూపించాల్సిన ఈ బడ్జెట్లో తెలంగాణ నావకు దిక్సూచి లేదు. ఇక్కడ గందరగోళం. అంటే ప్రభుత్వం తెలవక కాదు, చంద్రశేఖరరావు గారికి తెలంగాణలో ఉండే చాలామంది ఈ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ కంటే, ఆర్థిక నిపుణుల కంటే ఎక్కువ అవగాహన ఉంది. అలాంటి చంద్రశేఖరరావు గారు ఏంటంటే కేవలం మభ్యపెట్టడానికి రాజేందర్ గారి చేత ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టించడం మభ్యపెట్టడానికి దీంట్లో ఏముంది? గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి 10,000 కోట్లు దాటని బడ్జెట్ నుంచి వెళ్ళి మీరు చెప్పినట్టుగానే ఓకే మేము వాళ్ళ లెక్కల్లో చూపించిన ప్రకారం 62,000 కోట్లు దాటించడం అని అంటేనే అభివృద్ధికి ఇది ఒక సూచిక. అదే పలంగా ఆంధ్ర వాళ్ళని నువ్వు చెప్పబడే చంద్రబాబు నాయుడు గారు అనేది వారన్నా లేదా రాజేంద్ర గారన్నా కేసీఆర్ గారు పదే ఆరోపణ చేసిన తెలంగాణలో వచ్చే రెవెన్యూను కూడా ఇతర ప్రాంతాల అభివృద్ధికి డైవర్ట్ చేసి అలాంటిది ఏమన్నా ఆగిందా? అలా ఇక్కడ వచ్చిన ఖర్చు పెట్టే అవకాశం వాళ్ళకి. రెండో విషయం ఏమంటున్నా అంటే తను
1,15,000 కోట్లని మళ్ళీ అనుమానం, ఎందుకంటే అనుమానం తర్వాతనే మనోట్లు కాబట్టి డెఫినెట్గా మళ్ళీ 1,00,000 కోట్లు కూడా అనుమానం ఏమో మళ్ళీ 17-18లో తెలుసుకుంటాం అనేటువంటిది. డెఫినెట్గా పనిచేస్తున్నటువంటి క్రమంలో మిగతా రాష్ట్రాల్లో ఏ పరిస్థితులు అయితే 100% కంప్లీట్ బడ్జెట్ని కంప్లీట్గా అంకెల నేను అదే అంటున్నాను, ఇక్కడ అంకెల గారెడి లేదు. ఈ రాష్ట్రము ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి మా రాజేందర్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ నేనేమంటానంటే ఎక్కడో మైక్రోస్కోప్ లో వెతికి అది మాత్రమే కరెక్ట్ గా లేదు అని మీరు అనే ప్రయత్నం ఎవరన్నా ఈ రాజకీయ పార్టీలు చేస్తే అది రొటీన్ లో భాగంగా ఎట్లా మీరు అనాలి కాబట్టి అంటున్నారని భావిస్తాం తప్ప, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా గ్రామాల్లో జరుగుతున్నటువంటి పనికి ఇవాళ ఈ పుస్తకానికి దగ్గర సంబంధం ఉన్నది. ఇవాళ ఈ పుస్తకంలో ఉన్నటువంటివి గ్రామాల్లో పని జరగటం లేకపోతే తప్పకుండా ప్రజలు అనుకుంటారు. ఇప్పుడు జనరల్ స్వీపింగ్ రిమార్క్స్ చేస్తారు ప్రభాకర్ గారు తప్ప స్పెసిఫిక్ గా ఇదే వీరు ప్రవేశపెట్టిన 2014-15 ఈ బడ్జెట్ పుస్తకంలో ఇక్కడ రాసిండ్రు 1,00,000 కోట్లు ప్రవేశపెట్టింది 62,000 కోట్లు అయిందని, 1,15,000 కోట్లు చేసింది మేము 1,00,000 అయిపోతుండొచ్చు అని అనుకుంటున్నాము అన్నారు. సో అంటే మార్చి 31 కానీ తెలియదు. నేను ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నాను, మేము ఆ రోజు చంద్రశేఖరరావు గారు చెప్పిన 1,00,000 ప్రవేశపెట్టినాడు, అంత పరిస్థితి లేదు. 65,000 కోట్లు దాటాను. పెద్దలు జానారెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు 70,000 కోట్లు నువ్వు అన్ని భూములు అమ్మి తెచ్చినా కూడా 70,000 కోట్లు అనేది టచ్ అవ్వదు ముఖ్యమంత్రి గారు, మీరు ఒక్కసారి సరి చూసుకోండి అని పెద్దలు జానారెడ్డి గారు తన అనుభవాన్ని రంగరించి చెప్పిన ఆ రోజు. ఇప్పుడు నేను పెద్ద ప్రభాకర్ గారికి నేను చెప్పేది ఏంటి అంటే ఇది జనరల్ గా మాట్లాడే ముచ్చట కాదు, ఇది పద్దు విషయం. అవును, దిస్ ఇస్ అ గవర్నమెంట్ డాక్యుమెంట్, దిస్ ఇస్ అ పబ్లిక్ డాక్యుమెంట్. కాబట్టి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ సో ఇది అఫీషియల్ డాక్యుమెంట్, ఇది కాకి లెక్కలు ఉండొద్దు దీనిలో. నేను అనేది ఏంటంటే రివిజన్ చేసుడు ఒకటి పక్కకు పెట్టండి, రివిజన్ చేసిన నంబర్స్ ని కూడా మీరు ఖర్చింత పెట్టిన అన్నది కూడా లెక్క ఉన్నది కదా. ఆ లెక్క మేము చేసిన లెక్క కాదు, మీరు అన్నట్టు అనుమాన పడే వాళ్ళు చేసే లెక్కలు కాదు, మీ వాళ్ళు ఇచ్చిన లెక్కలు ఇవన్నీ. కాబట్టి నేను ఏంటంటే ఈవెన్ రెవెన్యూ, ఇప్పుడు రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ని తీసుకొని దాన్ని కంప్లీట్గా బ్యాంక్రప్ట్ చేసే పరిస్థితి ఉన్నదా లేదా అన్నది మీ నెంబర్లే చెప్తున్నాయి కదా. ఈ రోజు సంపన్న రాష్ట్రం అని కేసీఆర్ గారు మళ్ళీ ఒకసారి చెప్పమనండి అంటున్నా, ప్రభాకర్ గారితో చెప్పి. ఒకటే విషయం నేనేమంటున్నా అంటే ఈ బడ్జెట్లలో కాంపిటీషన్ ఉంటే కాదు, మనం గవర్నెన్స్ లో కాంపిటీషన్ ఉండాలి. ఇప్పుడు వాళ్ళతో కాంపిటీషన్ వల్ల తప్పు లేదు, ఇంకొకరితో గుజరాత్ తో కూడా మీరు కాంపిటీషన్ పెట్టుకోండి, కానీ నంబర్లలో కాదు కదా. కాంపిటీషన్ నంబర్లలో ఉంటే ఏం ఫైదా? గవర్నెన్స్ లో ఉండాలి. ఇంతకుముందు ఒక మాట పెద్ద గొప్పగా ఎకనామిస్టులు మాట్లాడాలి, పెద్ద అనాలిసిస్ చేసి దీంట్లోకి తీసుకురావాల్సిన అవసరం లేదు. కానీ నేను ఏమంటున్నానంటే ఏ డాక్యుమెంట్ అయితే ఉందో దానికి అనుగుణంగా పనులు ఇవాళ జరుగుతా ఉన్నాయి, పనులకు అనుగుణంగానే ఇవాళ దీన్ని ఈ రూపకల్పన జరిగింది అనేటువంటి విషయం పెద్ద ఇలా అంకల గారి లేకుండా చెప్తున్నాను. నేను వారిని ఒక ప్రశ్న అడుగుతాను, ప్రభుత్వ పనితీరు మీద ప్రశ్నలు ఎందుకు రైజ్ అవుతా ఉన్నాయంటే మీకు పారదర్శకత లోపిస్తా ఉన్నదని తెలుస్తా ఉన్నది. దగ్గర నెలన్నర నుంచి మీ జియో వెబ్సైట్ ఎందుకు షట్ డౌన్ అయి ఉన్నది? మీరు ఖర్చు పెట్టలేక ఆ ఖర్చు పెట్టే బిఆర్ఓలన్నీ ఆ బడ్జెటరీ రిలీజ్ ఆర్డర్స్ అన్ని బడ్జెట్ రిలీజ్ జీవో రిలీజ్ కాగానే చక్కగా తీసుకుపోవాలి, కోర్టు లేయాలి, తద్వారా మాట ఇది మేము అది డెమోక్రసీ. ఇప్పుడు ప్రజాస్వామ్యం కాకపోతే ఏముంది కానీ మొత్తం దేశంలో ఎక్కడ లేని పరిస్థితి జీవోస్ 24/7 అవైలబుల్ వెబ్సైట్లలో ఉండాలి. మీకు సీక్రెట్ పక్క రాష్ట్రంలో కూడా సార్ 750 జీవోలు దాచిపెట్టారు వాళ్ళు. అడుగుతా ఉన్నా ఇక్కడ మీరు రివైజ్డ్ బడ్జెట్ సెపరేట్ దేశంగా భావిస్తారు కదా, పక్క రాష్ట్రంలో అప్లికబుల్ కావు అనేటువంటి భావన ఈ రాష్ట్రం గురించి అన్న ఉద్దేశం ఏంటంటే చాలా రాష్ట్రాలు అవలంబిస్తున్నాయేమో. మీరు పక్క రాష్ట్ర వీళ్ళు వెబ్సైట్ నే మాయం చేసిండ్రు, అక్కడ కొన్ని జీవోలు దాచిపెట్టారని మాత్రమే చెప్తున్నారు. మీరు ఇక్కడ గుడి లింగాన్ని కూడా మింగేసిండ్రు, మొత్తం రెండు పోయినాయి. మీరు ఆ తేడా చూడకుండా వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ దీనికి కడతావేంది, రెండింటిని కలిసి ఒక్కదానికి కట్టేస్తావేంది? మీరు ఈ బడ్జెట్ లో చూడండి తప్పు చేసే తప్పు చేసే వాళ్ళని మీరు పరోక్షంగా సమర్థించే ప్రయత్నం చేయట్లేదు. జీవోలు దాచే కార్యక్రమం దాదాపు ఒక 10 ఏళ్ల క్రితం మొదలైంది. ఈ జీవోలు కొన్నిటి సీక్రెట్ గా పెట్టే కార్యక్రమం అది దాదాపు అన్ని రాష్ట్రాలు జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ గారు కూడా చూడాల్సింది దానికంటే పెద్ద ప్రయత్నమే జరుగుతూ ఉన్నది. ఇప్పుడు జీవోల్ని దాయడం ఒకటి, వెబ్సైట్ ని షట్ డౌన్ చేయడం ఇంకొకటి, మూడోది స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్.
నిజానికి అది వేరే దాని దగ్గరకు వస్తా, దాన్ని మిగతా అలొకేషన్ దానికి అలొకేషన్ ఇచ్చారు కదా, దగ్గర దగ్గర 4,750 కోట్లు దగ్గర. అది పాకెట్ మనీ అండి, అది బేసికలీ పాకెట్ మనీ. అది అది ఇట్లయితే ఇక్కడ ప్రకాష్ గారు దాదాపు పార్టీలన్నీ కూడా ఇదొక దిక్సూచి లేని బడ్జెట్ అని, లేకపోతే దీనికి ఒక అభివృద్ధి దిశ లేదని, అబద్ధాల బడ్జెట్ అని, మాటల గారడి అని, అంకెల రకరకాలుగా ఉన్నాయి. మనమేమో దీన్ని అంటే కొన్ని కీలకమైన రంగాలకు పద్దులు ఎక్కువ ఉన్నాయి, వ్యవసాయము, ఇరిగేషన్, ఇటువంటి వాటికి ఎక్కువ అలొకేషన్ చేశారు కాబట్టి అభివృద్ధికి స్ఫూర్తిదాయకమైన బడ్జెట్ అని మనం అనుకుంటున్నాం. వీళ్ళకేమో అలా కనిపించట్లా. ఎందుకని? రాజకీయ కోణంలో కనిపించట్లేదా, లేక నిజంగానే అక్కడ అంకెల గారడి జరిగింది అనుకుంటున్నారా? ట్రాన్స్పరెంట్ గా చెప్పండి, మీరు ఒక అనలిస్ట్ గా చెప్పండి, నాట్ యాజ్ అసోసియేట్ ఆఫ్ కేసీఆర్. నేను ఏమంటున్నా, మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళ పార్టీలకు వాళ్ళు న్యాయం చేయాలి కాబట్టి. ఇక్కడ రేవంత్ రెడ్డికి నేను థ్యాంక్స్ చెప్పాలి, అట్లీస్ట్ చివరిలో ఆయన ఒప్పుకున్నాడు కేసీఆర్కి అవగాహన ఉంది అని. తెలంగాణలో చాలా విషయాల పట్ల కేసీఆర్కి అవగాహన ఉంది అని ఒప్పుకున్నాడు. దాంతో పాటు అవగాహన ఉండే అబద్ధాలు చెప్తున్నాడు. నేను కేసీఆర్ గారిని అప్రిషియేట్ చేసినప్పుడు నేను చెప్పిన వాస్తవాన్ని మీరు కూడా అప్రిషియేట్ చేయాలి. సరే, ఓకే, నేను మాట్లాడతా, ఒక్క నిమిషం వినండి. నేను ఏమంటున్నా అంటే, మొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత గత 50 సంవత్సరాలుగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్లాన్ బడ్జెట్ ఎక్కువ పెట్టడాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. అయితే అంకెల గారడీ చేసి ప్లాన్ బడ్జెట్ ఎక్కువ చూపెట్టాడా, లేకుంటే ఆ పరిస్థితి ఉన్నదా అనేది కొంచెం అనలైజ్ చేసినట్టయితే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. దాదాపుగా 1,00,000 కోట్లు. ప్రకాష్ గారు అన్న ఒక్క మాట, యు ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ బడ్జెట్. సంతోషం, మీరు సంతోషంగా ఉండడం సంతోషం, మాకు కూడా సంతోషమే. ప్లాన్డ్ బడ్జెట్ పెంచినాము అని చెప్పని గొప్పలు చెప్పుకుంటున్న మీరు 2015-16 బడ్జెట్లో రివైజ్డ్ ఎస్టిమేట్స్ వచ్చేటప్పటికి ఎందుకు మీకు 30,000 కోట్ల రూపాయలు అంతా చెప్పిన తర్వాత మీరు అడగండి. మీరు ఆ రకంగా మీరు తగ్గించిన తర్వాత బడ్జెట్ స్పీచ్ వినుంటే ఈ ప్రశ్న అడగారు. ఎందుకు బడ్జెట్ స్పీచ్ డాక్యుమెంట్ ఉంది, బడ్జెట్ లో ఎవరు కూడా అంకెల గారెడ్డి చేసినా బయటపడద్దండి. ఎందుకంటే బడ్జెట్ అనేది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మీద ఆధారపడి ఉంటది. స్టాటిస్టిక్స్, రెవెన్యూ రిసిప్ట్స్, ఎక్స్పెండిచర్ అంతా కూడా బాజాప్తా రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద తీసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఆన్ రికార్డ్. కాబట్టి ఈ గారడీ చేసినా కూడా మళ్ళీ బయటపడుతుంది కదా. ఇక్కడ ఏంటంటే రెండు విషయాలు అర్థం చేసుకోవాలి, రెవెన్యూ సర్ప్లస్ కానీ, రెవెన్యూ డిఫిసిట్ కానీ, అంటే ఫిజికల్ డిఫిసిట్ కానీ. ఇప్పుడు మనం ప్రొజెక్షన్స్ పెట్టుకుంటాం. వాస్తవంగా లాస్ట్ టైం ఏమైందంటే 1,15,000 కోట్లు ప్రొజెక్షన్ పెట్టుకొని రెవెన్యూ డిఫిసిట్ డిఫిసిట్ ఫిజికల్ డిఫిసిట్ ఏదైతే ఉన్నదో 16,000 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అయితే బడ్జెట్ స్పీచ్లోనే రాజేందర్ గారు స్పష్టంగా చెప్పారు, ఎందుకు మా అంచనాలు తప్పైనాయి అని చెప్పడానికి. ఏమన్నారంటే, కొన్ని భూములు మేము అమ్ముకోవాలనుకున్నాము, ఆ భూములు అమ్మడానికి వీలు కాలేదు, సుప్రీంకోర్టులో ఉండిపోయినాయి అన్నారు. రెండవది ట్యాక్సెస్ రెవెన్యూ దాదాపుగా లాస్ట్ ఇయర్ది 47,000 కోట్లు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది. ఏది స్టేట్ ట్యాక్సెస్, సెంట్రల్ షేర్ కాకుండా 47,000 మీరు మాట్లాడేటప్పుడు రాలే కదా ఇక్కడ అంకెలు, కాబట్టి ఇవి కొంచెం కంటిన్యూగా చెప్పనిస్తే అర్థమైతే. 47,000 కోట్ల ట్యాక్స్ రెవెన్యూ రావాల్సింది చాలా వరకు ఏమైందంటే, ఎక్కువ ట్యాక్స్ వేసినందుకు కోర్టులలో పోయి వాళ్ళు స్టేలు తీసుకొచ్చారు. ఇప్పటికి కూడా సుప్రీంకోర్టులో ట్యాక్స్ రెవెన్యూ మనకు రావాల్సింది కోర్టు కేసులలో స్టే వల్ల ఆగిపోయింది. సో ఇవన్నీ కూడా అలా ఆన్ రికార్డ్ బడ్జెట్ స్పీచ్ లో చెప్పారు. దానివల్ల ఏమైందంటే 1,00,000 కోట్లకు దాన్ని తగ్గించుకున్నారు. కానీ ప్రకాష్ గారు ఇక్కడ మీరు గమనించాల్సింది, గడిచిన ఏడాది బడ్జెట్ లో 25,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఎక్స్పెక్ట్ చేశారు. అవును, అది కూడా తగ్గింది. ఒక నిమిషం, కేంద్రం నుంచి రావాల్సిన ప్రణాళిక నిధులు తగ్గాయి, కోర్టు వ్యాజ్యాల కారణంగా భూముల అమ్మకం జరగలేదు, వాణిజ్య పన్నుల ద్వారా రావాల్సిన బకాయిలు కోర్టు కేసుల కారణంగా వసూలు అవ్వలేదు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వంలో చేతిలో లేని అంశాలు అని చెప్పారు కదా. 25,000 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తే ఇవన్నీ రాలేదని చెబుతూ ఈ ఏడాది 28,000 కోట్లు ఎట్లా ఎక్స్పెక్ట్ చేశారు కేంద్రం నుంచి? అంటే ఒక నిమిషం నేను చెప్పండి. ఈసారి ఏమైందంటే, లాస్ట్ టైం కూడా ఓన్లీ 12,400 కోట్లు మాత్రమే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రూపంలో మనకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ మీరు బడ్జెటెడ్ గ్లాన్స్ లో చూసినట్టయితే ఓన్లీ 12,400 కోట్లు. అయితే ఓవరాల్ గా అన్ని రకాల వాళ్ళు ఇస్తామని అన్ని కలిపితే దాదాపుగా 25,000 కోట్ల వరకు ఉంటుంది అని అంచనా వేశారు. అయితే ఈసారి వాళ్ళు ఇచ్చిన ఫిగర్సే 28,000 కోట్లు. మనం అంచనా వేయడం కాదు, అది వాళ్ళు ఇచ్చిందే 28,000 కోట్లు మా నుంచి మీకు వస్తుంది అని చెప్పారు. ఇక్కడ మనకేంటంటే ఫిజికల్ డిఫిసిట్ కి ఇందాక మన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళంతా అన్నట్టు FRBM ఏదైతే 3% అనేది కృష్ణసాగర్ గారు కూడా రేజ్ చేశారు.
ఈ FRBM పరిధి లోపలనే ఈసారి ఫిజికల్ డిఫిసిట్ ఉంది. 3.5% వరకు వాళ్ళు పర్మిట్ చేశారు. 3% అనేది రూల్స్లో ఉంది. 0.5% వాళ్ళు మనకు అదనంగా ఇస్తున్నారు. 3.5 పరిధి లోపలనే ఫిజికల్ డిఫిసిట్ ఉంది. అయితే మీరు అన్నట్టు హౌసింగ్ కానీ తర్వాత 2 బెడ్రూమ్ది కానీ మిషన్ భగీరథ కానీ దానికి అలొకేషన్ చేసినట్టయితే డెఫినెట్గా అది ఫిజికల్ డిఫిసిట్ మన FRBM గైడ్ లైన్స్కు అవరోధంగా ఉండేది. దాన్ని ఓవర్కమ్ కావడానికి ఏం చేశారంటే ఇది బడ్జెట్లో మీరు చెప్తున్నది ఒక యాంగిల్లో ఉంది, ఇక్కడ చెప్పింది ఒక యాంగిల్ ఉంది. మీరు చెప్తున్నది ఏంటంటే అవి కూడా ఇందులో పెట్టినట్లయితే FRBM లిమిట్స్ దాటిపోతుంది కాబట్టి పెట్టలేదు, హైడ్ చేసామని మీరు చెప్తున్నారు. కానీ ఇక్కడ చెప్పింది ఏంటంటే హడ్కో లోన్ కోసం వెళ్తున్నాం కాబట్టి పెట్టలేదని చెప్తున్నారు. అదే నేను చెప్తున్నాను. మీరేమో నేను పక్కన బడ్జెట్ నేను కూడా రూపకల్పన చేశానని చెప్తున్నారు. వెంకటకృష్ణ గారు నేనేమంటున్నా, మీరు చెప్పేది నేను చెప్పేది కాంట్రవర్సీ లేదు. దాన్ని బడ్జెట్లో మనకు వచ్చిన రెవెన్యూ రిసిప్ట్లకు వెళ్ళో లేకుంటే సెంట్రల్ గ్రాంట్స్లకు వెళ్ళో తీసుకోకుండా బయట నుంచి తీసుకుంటున్నారు. బయట నుంచి తీసుకొని మనకున్న విత్ ఇన్ ది పర్మిటెడ్ లిమిట్స్ లోపలనే దాన్ని చేయాల్సి ఉంటుంది. ఒక్క నిమిషం ఉండండి ప్రకాష్ గారు, శ్రవణ్ గారు ఇప్పుడు అడగండి. ఇందాక మీరు అడుగుతుంటే ఆపాను. ఇప్పుడు వెంకటకృష్ణ గారు ఇప్పుడు మన ప్రకాష్ అన్న మీరు వాస్తవంగా మీకు కొంత అవగాహన ఉన్నది. ఈ రోజు ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేద్దాం. మనం అందరం కూడా ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికి సరైన దిశగా ప్రజలకు ఉపయోగపడే విధంగా సలహాలు సూచనలు ఇవ్వడం ద్వారా ప్రజలకు ఒక అవగాహన వస్తుంది. ప్రభుత్వం కూడా ఏమైనా తప్పిదాలు చేస్తే సరిదిద్దుకోవడానికి ఉంటుంది. నేను 2-3 అంశాలు మీ దృష్టిలో పెట్టదలుచుకున్నా. 2014-15లో ఎస్సీ సప్లైన్లో 7,579 కోట్లు కేటాయిస్తే 2015-16లో 8,089 కోట్లు కేటాయించారు. ఈసారి 7,100 చేశారు. అంటే 2014 కంటే కూడా ఈసారి తగ్గించారు. నెంబర్ 1. ఎస్టీ సప్లైన్లో 2014లో 4,559 కోట్లు కేటాయిస్తే 2015లో 5,035 కోట్లు కేటాయించారు. ఈసారి 3,052 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇక్కడ దాదాపుగా 2,000 కోట్లు తగ్గించారు. అదే బీసీ సప్లైన్లో అప్పుడు 2,022 కోట్లు, ఇప్పుడు 2,538 కోట్లు కేటాయించారు. అక్కడికక్కడుకున్నది. మరీ ముఖ్యంగా తెలంగాణలో 80% ప్రజలు జీవనాధారమైన వ్యవసాయం, మెట్ట వ్యవసాయం చేసే తెలంగాణ ప్రజలకు వ్యవసాయానికి 2014లో 8,511 కేటాయిస్తే అదే 15లో 2,432 కోట్లు కేటాయించారు. ఈసారి 6,759 కోట్ల రూపాయలు కేటాయించారు. 1,00,000 కోట్ల నుంచి 1,30,000 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ పెరిగినప్పుడు ఇంత కీలకమైన ఎస్సీ సప్లైన్లో 5 సంవత్సరాలలో 50,000 కోట్లు, ప్రతి సంవత్సరం 10,000 కోట్లు కేటాయిస్తామని మీరే రాసిండ్రు. ఏది మేనిఫెస్టో. మరి ఈ 2 ఏళ్లలో 20,000 కోట్లు కేటాయించాల్సిన దాంట్లో ఇప్పటి వరకు 5,000 కోట్లు కూడా ఖర్చు పెట్టాలి. ఈ కేటాయింపులు మొత్తం లెక్కేస్తే కూడా. రెండవది ఎస్టీలలో కూడా 2,600 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. 10,000 కోట్లు కేటాయిస్తే వ్యవసాయానికి కూడా 25% ఖర్చు పెట్టారు కేటాయించిన దాంట్లో. నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరిగింది, బంగారు తెలంగాణ వైపు తెలంగాణ తీసుకెళ్తున్నాడు చంద్రశేఖరరావు గారు. మీరు ఘంటాపథంగా చెప్తున్నారు కదా. ఎస్సీలకు తగ్గించారు, ఎస్టీలకు తగ్గించారు, బీసీలకు తగ్గించారు. అదేవిధంగా వ్యవసాయం, అన్ని సామాజిక వర్గాలకు అవసరమైన వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిండ్రు. నెంబర్ 1. నెంబర్ 2, 8,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే మొత్తం రైతు రుణమాఫీ రద్దయిపోద్ది. 2,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కూడా నా దగ్గర నిధులు లేవు, రైతు రుణమాఫీ చెల్లించడానికి బ్యాంకులకు FRBM సడలిస్తే కేంద్ర ప్రభుత్వం మాత్రమే నేను రుణమాఫీ చేస్తా అంటున్నారు. ఈ 2 ఎట్లా సాధ్యం? 1,30,000 కోట్లు ప్లానింగ్ ఎందుకు తగ్గించారు? రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదు? మీరు వివరించి చెప్పండి. ప్రకాష్ గారు ఒక్క నిమిషం బిఫోర్ బ్రేక్ యు వాంట్ టు యాడ్ సమ్. ఇప్పుడు కోతల బడ్జెట్ ఎందుకు అంటున్నాం అంటే ఎడ్యుకేషన్ కూడా తగ్గించారు, విద్య తగ్గించారు, వైద్యాన్ని పెంచినట్టు చూపిస్తా ఉన్నారు. కానీ దానిలో అక్కడ పైసలు ఖర్చు పెట్టింది లేదు. ఒకటే విషయం నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు కోతలు పెట్టింది కరెక్టే, మరి కోతలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకుంటా. మీరు మీ పాకెట్ మనీ ఎందుకు పెంచుకుంటున్నారు? దాన్ని తీసుకుపోయి రైతుల రుణమాఫీని ఈ సంవత్సరమే ఖతం చేయొచ్చు కదా. 4,250 ఉంటే ఇక్కడ 3,600 మీరు రైతు రుణమాఫీకి పెడతారు. 3,700 చిల్లర పెడతారు. మళ్ళా మీకోసం 4,670 కోట్లు పాకెట్ మనీ కోసం పెట్టుకుంటారు, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని. అంటే ఇండిస్క్రిమినేట్లీ యూజ్ చేయడానికి ఆ ఫండ్. అంటే ఇప్పుడు అసంతృప్త క్యాబినెట్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని తృప్తిపరిచే విధంగా 25 కోట్లు ఒక్కొక్క మంత్రికి ఇవ్వడం ఎక్కడ లేని విషయం. 5,000 కోట్లు సీఎం గారు పెట్టుకుంటారా అండి? అంటే
ఇండిస్క్రిమినేట్ గా ఎవరికంటే వాళ్ళకి ఇచ్చడానికంటే ఇది మంత్రులకు 25 కోట్లు మా ఇస్తున్నారు. 5,000 ACDP తీసేసిందండి. కేంద్రంలో MP అట్లా కాదు. వెంకటకృష్ణ గారు ఎవరికి చెక్స్ వెంకటకృష్ణ గారు అసెంబ్లీ డెవలప్మెంట్ ఫండ్ అని 1.5 కోటి ఇచ్చేవాళ్ళు, 50% ఇన్ఛార్జ్ మినిస్టర్ 50%, అది కూడా లేపేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి జేబులో పెట్టుకున్న 4,700 కోట్లు ఈ 3,700 కోట్లు కలిపితే సరిగ్గా 8,000 కోట్లు అవుతాయి. 8,000 కోట్లు రైతులకు బ్యాంకులకు చెల్లిస్తే అయిపోద్ది కదా. ఎందుకు చంద్రశేఖరరావు గారి జేబులో 4,700 కోట్లు ఉండాలా? అంటే ఎవరిని కొనుగోలు చేయడానికి, ఎవరిని స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అనేది నిజంగా కూడా ఎంపీ ల్యాడ్స్ 5 crores ఉంటుంది కదా. అంటే ప్రశ్న ఏంటంటే అది టిఆర్ఎస్ డెవలప్మెంట్ ఫండా, అది వారు చెప్పాలి. అది లేకపోతే గవర్నమెంట్ Family development fund. 4,600 ఎమ్మెల్యే కోట్లు, మంత్రులకేమో ఒక్కొక్క మంత్రికి 25 కోట్లు, సీఎం గారికి ఏమో 5,000 crores అన్నారు. తర్వాత ఒక్క నిమిషం సార్, ప్రకాష్ గారు ఒక్క నిమిషం తీసుకుంటా. శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్. ప్రభాకర్ గారు, ఈ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ యొక్క పర్పస్ ఏంటి? ముఖ్యమంత్రి గారు పెట్టుకున్నటువంటి దగ్గర పెట్టుకున్నాము, తన జోబులో పెట్టుకున్నాడు అని మాట్లాడుతున్నట్టు మిత్రులు. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారికి సందర్భాన్ని బట్టి ఆ ప్రాంతాల్లో జరగాల్సినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి ముఖ్యమంత్రి గారు మొత్తం తన సొంత ఖాతాలో వేసుకుంటుండు, బ్యాంకులు వేసుకుంటుండని మాట్లాడితే ఎట్లయితుంది? అంటే ఖాతాలో వేసుకుంటున్నారు వాళ్ళు, ఎందుకన్నారో తెలియదు. కానీ ఒక రాష్ట్రానికి సంబంధించి ఇంత పెద్ద మొత్తం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద పెట్టడం, అకౌంట్ క్రియేట్ చేయడం. రాజశేఖర రెడ్డి 500 కోట్లు పెట్టుకుంటే ఇదే హరీష్ రావు గారు అసెంబ్లీని అల్లకల్లోలం చేసిండు. ఎందుకు నీకు 500 కోట్లు అని చెప్పి ఆనాడు హరీష్ రావు గారు మాట్లాడింది ఒప్పు అవుతుంది, ఈ రోజు మేము మాట్లాడితే తప్పు అవుతుంది. 5,000 కోట్లు పెట్టుకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాజశేఖర రెడ్డి గారికి చాలా వ్యత్యాసం ఉన్నది. రాజశేఖర రెడ్డి గారేమో ఎంతసేపు తెలంగాణ ఎట్లా అది అయిపోతున్నది, మా కడపను ఎట్లా పెంచుకుందాం, మా చిత్తూరు ఎట్లా పెంచుకుందాం అని చూసింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 10 జిల్లాల అభివృద్ధి కోరుతూ 10 జిల్లాలో ఉన్నటువంటి స్థితిగతులు ఎక్కడ ఏ అవకాశం ఉంటుంది, ఆ అవసరాన్ని బట్టి రేపు డెఫినెట్గా ఆ కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి కేటాయింపుల కోసం మాత్రమే తన దగ్గర పెట్టుకున్నటువంటి ఫండ్గా భావించాలి తప్ప మరో రకంగా చూడడానికి లేదు. ఒక మాట రైట్. ఒక చిన్న బ్రేక్ తర్వాత ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పులు తెలంగాణ మీద భారంగా మారుతున్నాయా, అలాగే రుణమాఫీకి సంబంధించి 3,400 కోట్ల రూపాయలు ఎందుకు కేటాయించారు లాంటి చాలా సమస్యలు ఉన్నాయి. అలాగే విద్యుత్ విషయంలో కూడా కేటాయింపులు లేకుండా చాలా భారీ ఎత్తున 26,000 మెగావాట్ల ఉత్పత్తి ఎలా సాధ్యమవుతుందనేది కూడా చాలా కీలకమైన అంశం. వ్యవసాయానికి సంబంధించి కూడా చర్చించాల్సి ఉంది. చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం.